యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. ఇప్పటి వరకు మీరు మమ్మల్ని అడిగేవాళ్ళు కదా, మీరు ఫస్ట్లో నేను ఆర్మీలో జాయిన్ అయినప్పుడు నాకు వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉండేవో తెలుసా? మనం ఎందుకు కాశ్మీర్లో అంతమంది ఫోర్సెస్ని పెడుతున్నాం, కాశ్మీర్ని ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఈ గొడవ అంతా అని. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, ఒకవేళ మనం కాశ్మీర్ ఇచ్చేసాం అనుకుందాం, ఫర్ ది డిబేట్ పర్పస్, కాశ్మీర్ అనేది మనం ఇచ్చేసాం, మనకేం గొడవలు వద్దు అని చెప్పి. డూ యూ రియలీ థింక్ వాళ్ళు కాశ్మీర్ దగ్గర అవుతారా? కాశ్మీర్ ఇప్పుడు ఎక్కడైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అన్ని టెర్రరిజం క్యాంప్స్ ఉన్నాయో ఆ క్యాంప్స్ అన్ని కాశ్మీర్లోకి షిఫ్ట్ అవుతాయి. కాశ్మీర్ తర్వాత పంజాబ్ తర్వాత హిమాచల్ తర్వాత ఉత్తరాఖండ్, ఇక్కడికి టెర్రరిజం రావడం స్టార్ట్ అవుతుంది. ఆ 3 ఆక్యుపై చేసుకుంటారు. ఆ తర్వాత ఢిల్లీకి వస్తారు, చిన్నగా మీ ఇంటి దాకా వస్తారు. అప్పుడు చండీగఢ్ వెళ్తారు, కరాచీ వైపు పట్టుకోవచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు? సో ఇప్పుడు ఏంటి అంటే వీఆర్ రెడీ ఫర్ దిస్ ఈస్ ది టైమ్ వెన్ ది ఎంటైర్ కంట్రీ షుడ్ సపోర్ట్ ది గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా కానీ ఇప్పుడు మనకి విభేదాలు ఉండకుండా అంటే ఏకతాటిగా గవర్నమెంట్ని సపోర్ట్ చేయడం ఈ టైంలో అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ వారే ఒక ఫైనల్ సొల్యూషన్ అని అనుకుంటే వీఆర్ రెడీ ఫర్ ఇట్. నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఫర్ ద నెక్స్ట్ 5 years ఐఎమ్ స్టిల్ ఇన్ రిజర్వ్ లిస్ట్. నేనేదో వార్ జరగాలి అని చెప్పట్లేదు. ఒకవేళ జరిగితే మేము పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. దెర్ ఈజ్ నో సెకండ్ క్వశ్చన్. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వార్, బీ రెడీ. మేము ఎప్పుడు రిపోర్ట్ చేయాలో దానికన్నా 10 రోజుల ముందే రిపోర్ట్ చేస్తాం. వీ విల్ బీ అవైలబుల్. కానీ ఒక డెసిషన్ తీసుకోండి. దిస్ కాంట్ గో ఆన్ లైక్ దిస్. 75 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుంది, ఇంకొక 25 ఏళ్ళు మీరు ఇదే జరగాలి అని అనుకుంటే మాత్రం మీరు వదిలేసేయండి. ఏదో చిత్క ఆపరేషన్స్ చేసి అయిపోతాయి. ఇక్కడ అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం మనకి టెర్రరిజం కాదు, అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం మనకి పాకిస్తాన్ ఆర్మీ. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ కంట్రీ హ్యాజ్ అన్ ఆర్మీ, బట్ పాకిస్తాన్ ఆర్మీ హ్యాజ్ ఎ కంట్రీ. ఇది మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఎప్పుడైతే అక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్, ఒక ప్రైమ్ మినిస్టర్ గాను ప్రెసిడెంట్ గాను అవుతారో పాకిస్తాన్లో, వెంటనే ఏమవుతుందండి? వెంటనే కూ జరిగిపోతుంది, పాకిస్తాన్ ఆర్మీ వచ్చి టేక్ ఓవర్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళు పాలించడం మొదలు పెడతారు. ఇప్పుడు ఏదైతే ఈ బలూచిస్తాన్లో జరిగిందో దీని తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి క్రెడిబిలిటీ పడిపోతుంది. ఇలాంటి టైంలో వాళ్ళ క్రెడిబిలిటీని కాపాడుకోవడానికి దిస్ మస్ట్ బీ సమ్ చాలా డెస్పరేట్గా చేసిన డైవర్షన్ చేయడం అంటారు కాదు, చాలా ఇప్పుడు డెస్పరేట్గా ఉన్నారు. ఇంకా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అటాక్ అవుతుంది, ఈ అటాక్ అయితే మనకి ఈజీగా తెలుసు ఇది పాకిస్తాన్ చేయించింది అని. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏముంటుంది, లేకపోతే మన ప్రజలు ఏమంటారు, పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకోవాలి అంటారు. ఈ రీజన్ని పట్టుకొని ఆసిమ్ మునీర్ ఏమంటాడు, చూడండి హిందూస్ అందరూ మన మీద దాడి చేస్తున్నారు, ఇప్పుడు మనకి ఫండ్స్ కావాలి, పాకిస్తాన్ మొత్తం ఒకటవ్వాలి, లేకపోతే మీరు ఆర్మీకి సపోర్ట్ చేయాలి అని చెప్పి ఇవన్నీ మైండ్ గేమ్స్. ఈవెన్చువల్గా ఏమవుతుందండి, పిఓకే ఏమంటాం మనం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మంది అంటాం కదా. మరి ఎల్సీ ఏం చేస్తుంది మధ్యలో? ఎల్సీని జరపండి. మీరు ఒక్కసారి ఇండియన్ ఆర్మీకి ఆర్డర్ ఇచ్చి చూడండి. మోదీ గారు ఇండియన్ ఆర్మీకి గో అహెడ్ అనే ఒక ఆర్డర్ ఇవ్వాలి చాలు. నేను మీకు 2020, 2019 ఆ టైం విషయం చెప్తాను. డీజీఎంఓ అని ఒక అపాయింట్మెంట్ ఉంటుంది ఆర్మీలో, పాకిస్తాన్ ఆర్మీలో కూడా ఉంది, ఇండియన్ ఆర్మీలో కూడా ఉంది. డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్. అంటే ఈ 2 కంట్రీస్లో ఏ మిలిటరీ ఆపరేషన్స్ జరగాలన్నా అది డీజీఎంఓ దగ్గర నుంచి ఇనిషియేట్ అవుతుంది. అలాంటి డీజీఎంఓ, పాకిస్తాన్ డీజీఎంఓ 15 కోర్ కమాండర్. మీరు చాలా టీవీ షోస్లో చూసుంటారు. జనరల్ కేజేఎస్ ఢిల్లో అని చెప్పి ఒక లెఫ్టినెంట్ జనరల్ ఉన్నారు, 15 కోర్ కమాండర్ ఆయన. జనరల్ టైనీ ఢిల్లో అని కూడా అంటారు ఆయన. ఆయనకి డీజీఎంఓ పాకిస్తాన్ డైరెక్ట్గా ఫోన్ చేసి, ఏంటండి మీరు ఎల్సీ దగ్గర చిన్న ఏదైనా జంతు గదిలినా కానీ మీరు అంత అటాక్ చేస్తున్నారు అని. అలాంటి ఆపరేషన్స్ ఇంతకుముందు జరిగినాయి. దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ టైం. ద ఓన్లీ ఆప్షన్ రైట్ నౌ వీ హ్యావ్ ఈజ్ ఎల్సీ మీద దీపావళి జరగాలి. ప్రతిసారి దీపావళి మనం వింటర్స్లో చేసుకుంటాం, ఈసారి దీపావళి సమ్మర్స్లో చేసుకోవాలి. వాడండి, మన దగ్గర ఉన్న ప్రతి వెపన్ ఏదైతే ఉందో వాడండి. మనం ఎస్కలేషన్ గురించి భయపడకూడదు. ఇప్పటి వరకు మన మైండ్ సెట్ ఎలాగుంది చూడండి. ఈ కంట్రీలో మనకున్న అతిపెద్ద దరిద్రం ఏంటి అంటే, మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేర్పించింది ఏంటంటే నాన్ వైలెన్స్, మెచ్యూర్గా ఉండండి. అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ది హోల్ వరల్డ్ బ్లైండ్ అంటారు, విచ్ ఈజ్ ఎ వెరీ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్. అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ది కాంపిటీషన్ ఈక్వల్. ఇప్పుడు నేనున్నాను, ఒక్కొక్కడితో గొడవ పడుతున్నాను, వాడి కన్ను తీసేశాను. ఇప్పుడు వాడు నా కన్ను తీయకపోతే నా దగ్గర 2 కళ్ళు ఉన్నాయి, వాడి దగ్గర ఒక్క కన్నే ఉంది. నేను మళ్ళీ వాడిని అటాక్ చేసినప్పుడు ఎవరి దగ్గర అడ్వాంటేజ్ ఉంటుంది? నా దగ్గర అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ది హోల్ వరల్డ్ బ్లైండ్. నో, ఇఫ్ యూ డోంట్ టేక్ ది ఐ ఇన్ రెస్పాన్స్ ఆఫ్ దిస్, ఇలాంటివి ఇంకా పెరుగుతూనే ఉంటాయి, ఇవి తగ్గవు. సో మనం మోడీ గారు కూడా ఇవాళ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారండి. ఖచ్చితంగా 27 మంది ప్రాణాలు తీసుకున్న అందరినీ వదిలిపెట్టు, మట్టిలో కలుపుతామంటారు. అంతేకాకుండా మనకి వాళ్ళకున్న అగ్రిమెంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు.
వాటర్ ఇష్యూ కానీ లేదా సరే మన బార్డర్ ఇష్యూస్ కూడా క్లోజ్ చేశారు. అటువంటి వాటి వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తుంది అంటారా? చూడండి, నేను పంజాబ్లో కూడా పోస్టింగ్లో ఉన్నప్పుడు నేను సట్లెజ్ రివర్ మీద చాలా పనిచేశాను. సో ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటి అంటే ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో 3 రివర్స్, వాటిని మెయిన్గా పాకిస్తాన్ యూస్ కోసం, వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో 3 అవి ఇండియన్ యూస్ కోసం అనేది అది ట్రీటీ జరిగింది. వరల్డ్ బ్యాంక్ ఈ ట్రీటీని కుదిర్చింది యాక్చువల్గా. సో ఇప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మనం బంద్ చేయడం వల్ల మనకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే పాకిస్తాన్లో ఏదైతే అగ్రికల్చర్ జరుగుతుందో అగ్రికల్చర్ మొత్తం ఈ రివర్స్ మీద ఆధారపడే జరుగుతుంది. సింధు, ఇండస్, రావి, రావి, ఇంకొక రివర్ ఏదో 3 రివర్స్, హిమాచల్ ప్రదేశ్ కదా, బియాస్, హిమాచల్ నుంచి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొన్ని టిబెత్లో ఆరిజిన్ అవుతాయి, కొన్ని హిమాచల్లో ఆరిజినేట్ అవుతాయి. జనరల్లీ హిమాలయాస్లో ఆరిజినేట్ అయ్యే రివర్స్ అన్ని అరేబియన్ సీలో కలవడానికి మన ఇండియా నుంచి పాకిస్తాన్ మీదుగా వెళ్ళి అరేబియన్ సీలో కలుస్తాయి. సో కొన్ని ఇండియాలో నుంచి వెళ్ళి అరేబియన్ సీలో కలుస్తాయి. వాటి కంట్రోల్ కంప్లీట్గా మన దగ్గర ఉంది. కొన్ని రివర్స్ ఏంటంటే ఇండియా నుంచి వెళ్ళి పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత అరేబియన్ సీలో కలుస్తాయి. ఈ ఏ రివర్స్ అయితే ఇండియాలో ఎంటర్ అయ్యి తర్వాత పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతాయో దాని కంట్రోల్ మన దగ్గర మనం పెట్టుకోవచ్చు. ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల మనం పెట్టుకోవట్లేదు, కానీ ఒకవేళ మనం ఇండస్ వాటర్ ట్రీటీని ఇప్పుడు నల్ అండ్ వాయిడ్ చేసిన తర్వాత అక్కడ అగ్రికల్చర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని దానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది అవుతుంది. ఇప్పుడు మీరు అక్కడ అగ్రికల్చర్ జరగాలి అని మీరు అనుకుంటే, ఇండియా అనుకుంటే పాకిస్తాన్లో అగ్రికల్చర్ జరగాలి అని అప్పుడే అవుతుంది. ఒకవేళ ఇండియా అక్కడ కరువు రావాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్న వాటర్ని మనం బ్లాక్ చేస్తాం, దానివల్ల వాళ్ళు అగ్రికల్చర్ సరిగ్గా చేసుకోలేరు. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఏదైనా వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, కొన్నిసార్లు మీరు ఏరియా మొత్తాన్ని ఫ్లడ్డింగ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ ఎక్విప్మెంట్ ఏవి ముందుకు రాకుండా, వాళ్ళ సోల్జర్స్ ముందుకు రాకుండా ఏరియా మొత్తాన్ని వాటర్లో ఫ్లడ్డింగ్ చేయాలన్నా కానీ అప్పుడు ఈ రివర్స్ మనకి యూజ్ అవుతాయి. సో ఓవరాల్గా ఇక మీద నుంచి పాకిస్తాన్లో నీళ్లకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా కానీ అది ఇండియా వల్లే. అంటే ఇప్పుడు అగ్రిమెంట్ ఆపారు కాబట్టి పాకిస్తాన్లో ఖచ్చితంగా కరువు ఉంటుంది అంటారు. ఖచ్చితంగా. అంటే పబ్లిక్ అక్కడ సఫర్ అవుతుంది. మన పబ్లిక్ సఫర్ అయింది కదండి. ఇట్స్ నాట్ ది ఆర్మీ హూ హ్యాస్ సఫర్డ్ దిస్ టైం. ఇప్పుడు మీరు ఆర్మీ టు ఆర్మీ పెట్టుకున్నారు, లేకపోతే మీరు టెర్రరిస్ట్ పంపించారు, ఆర్మీ టెర్రరిస్ట్తో ఫైట్ చేస్తుంది, లేకపోతే అది వేరే విషయం. పబ్లిక్ మీదకి వచ్చాడు. పబ్లిక్ని మీరు టచ్ చేయకూడదు, నో మ్యాటర్ వాట్. ఒక కంట్రీ మొత్తానికి ఆర్మీ కానీ పోలీస్ కానీ ఇవన్నీ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఎందుకున్నాయి అంటే పబ్లిక్ని టచ్ అవ్వకుండా మేము చూసుకునేలాగున్నాయి. అలాంటిది మీరు పబ్లిక్ని టచ్ చేశారు. ఇప్పుడు పబ్లిక్ని టచ్ చేసిన తర్వాత ఇఫ్ ఆర్ పబ్లిక్ ఈజ్ సఫరింగ్, విల్ మేక్ షూర్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు మనం ఎంతమందికి మెడికల్ వీసాస్ ఇస్తున్నామండి ఇండియాలో వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి పాకిస్తానీస్కి? వీ హ్యావ్ బీన్ కైండ్ ఇనఫ్, బట్ మరీ మనం ఇంత కైండ్గా ఉంటే డోంట్ టేక్ దిస్ యాజ్ హెల్ప్లెస్నెస్. అచ్చా, అంటే ఇప్పుడు జలసంధి అనేది బ్రేక్ అయింది కాబట్టి సఫర్ అవుతారు. ఖచ్చితంగా సఫర్ అవుతారు. సెకండ్ ఇష్యూ ఏంటంటే అట్టారీ వాగా బార్డర్ కూడా క్లోజ్ అన్నారు. దానివల్ల వాళ్ళకి జరిగే నష్టం ఏంటి? వాళ్ళు ఇంకా నేను అదే కదండి మీకు చెప్తుంది, అన్ని వీసాస్ రిజెక్ట్ అయిపోయినాయి. ఎవరు ఇటు నుంచి అటువైపు రావడానికి లేదు. ఏదైతే మనం ఏదైనా పండుగలు ఉన్నప్పుడు మన బీఎస్ఎఫ్ వాళ్ళు అటువైపు పాకిస్తాన్ రేంజర్స్ ఎవరైతే ఈ అట్టారీ వాగా బార్డర్లో స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడాలు, రోజు ఈవినింగ్ ఆ పెరేడ్లు అవి ఇవి చేయడాలు ఇవి ఆగిపోతాయి. అవన్నీ ఎప్పుడు చేస్తాం మనం? కండిషన్స్ మామూలుగా ఉన్నప్పుడు చేస్తాం. ఇప్పుడు కండిషన్స్ ఏం మామూలుగా లేవు కదా. వీఆర్ టేకింగ్ ఏ వెరీ స్ట్రాంగ్ స్టాండ్ యాజ్ ఎ కంట్రీ. నేను అదే ఇందాక నుంచి చెప్తుంది మీకు. ఇప్పుడు గవర్నమెంట్ని డెసిషన్ తీసుకొనివ్వండి. ఇప్పుడు మీరు మనలో మనం కొట్టుకొని మనలో మనం విడిపోయి మనం ఒక అనానిమస్ సపోర్ట్ ఇవ్వకపోతే ఉన్న గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేదు. సో గవర్నమెంట్ ఎంత రోల్ ఉందో ప్రజలుగా కూడా మనకి అంతే రోల్ ఉంది టు సపోర్ట్ ది గవర్నమెంట్ ఇన్ వాట్ ఎవర్ స్టాండ్ ఇట్ టేక్స్. ఓకే, ఇంకా ఇండియాలో ఉన్న పాకిస్తాన్ అందరూ కూడా ఇమీడియట్గా వెళ్ళిపోవాలని చెప్పారు. వాళ్ళ హై కమిషన్ ఏదైతే ఇక్కడ ఉందో, వాళ్ళ డిఫెన్స్ అటాచీస్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. స్ట్రెంత్ తగ్గిపోయింది. అక్కడ ఉన్న మన వాళ్ళని కూడా మనం వెనక్కి పిలుస్తున్నాం. ఇది చిన్న ఎస్కలేషన్ కన్నా కానీ నన్ను అడిగితే మాత్రం పాకిస్తాన్లో ఉన్న మన హై కమిషన్ని ముగిచ్చేసేయండి, ఇక్కడున్న వాళ్ళ హై కమిషన్ని ముగిచ్చేసేయండి. మనకి ఇవాళ ఏం అవసరం ఉంది చెప్పండి పాకిస్తాన్తో మనం సంబంధం పెట్టుకోవడానికి? మనం ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి ట్రేడ్ చేస్తున్నాం, అక్కడి నుంచి మనకి ఏమన్నా ఇంపార్టెంట్ విషయాలు ఏమన్నా కావాలా అంటే ఇంపార్టెంట్ ఇంపోర్ట్స్ ఏమన్నా కావాలా? ఏమీ లేదు. మనకు లేకపోతే ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ అనేది సర్వైవ్ అవ్వడం కష్టం. వాళ్ళు లేకపోయినా ఉన్నా కానీ నో హౌ ఇండియా ఇస్. మనం ఎంత ప్రాస్పర్ అవుతున్నాం, మనం ఎంత పని చేస్తున్నాం, మనల్ని మనం ఎంత ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం మనందరికీ తెలిసిన విషయం. ఓకే సార్, ఇప్పుడు పాకిస్తాన్ ఇమీడియట్గా వేకెట్ చేయమని చెప్పారు మోడీకి 1 వీక్లో. కానీ ఇక్కడ కొంతమంది మీరు చెప్తున్నట్టుగా హెల్త్ ఇష్యూ లేదో ఇంకో రకంగా వచ్చి ఉండారు. విశాఖపట్నం ఆ ప్రాంతాలు పిల్లలు కూడా చదువుకున్నారు యూనివర్సిటీలో. వాళ్ళందరూ వెళ్ళిపోతే
వాళ్ళకు కూడా ఇబ్బంది కదా అంటే వాళ్ళు చేసే పనికి. నేను ఇదే మీకు చెప్తుంది ఇందాకటి నుంచి, ఇబ్బంది కదా. వై ఆర్ యూ అంటే మీరేమన్నా అది తీసుకున్నారా రెస్పాన్సిబిలిటీ? పాకిస్తాన్లో ఎవరన్నా ఇబ్బంది పడితే అది నా ఇబ్బంది అని చెప్పి మన రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకున్నాం? ఒకవైపు వాళ్ళ గవర్నమెంట్ అంతా ఇది చేస్తుంది, మరి మనం ఎందుకు వాళ్ళు ఏమైపోతారో అనుభూతి చూపించగలదంట. ఎందుకు అంత మెచ్యూరిటీ ఎందుకు? 75 ఏళ్ళ నుంచి మీకు ప్రతిసారి ఇలాగ ఏదో ఒకటి జరుగుతుంది, మీరు 2 రోజులు గట్టిగా అరుస్తారు, ఆ తర్వాత మళ్ళీ మనకి పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ కావాలి అంటారు. ఇలాగైతే కుదరదు కదా. జరిగినప్పుడు మనం క్యాండిల్ ర్యాలీ తీస్తాం, ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్. అంతెందుకు మన హైదరాబాద్లో రీసెంట్గా పాకిస్తాన్ వచ్చి ఇక్కడ ఆడినప్పుడు మీరు చూసారు ఎయిర్పోర్ట్లో ఎలాగంటి క్రౌడ్. నేను ఎప్పుడు నుంచో చెప్తాను, నన్ను అంటారు చాలామంది, మీరు ఆర్టిస్ట్ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు, క్రికెటర్స్ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు అంటే ఇదేంటి, ఇది మా ఆర్మీదో లేకపోతే నేవీదో ఎయిర్ ఫోర్స్దో సొంత గొడవ ఇది? మా ఇంట్లో వాళ్ళని ఏమన్నా టార్గెట్ చేసినందుకు మేము అక్కడికి వెళ్ళామా? లేదు కదా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్ దిస్ కంట్రీ, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ దిస్ కంట్రీ టు సపోర్ట్. ఓకే, అప్పుడే కదా. ఇప్పుడు మీరు ఒకవైపు నుంచి అక్కడి నుంచి ఆర్టిస్ట్ని పిలుస్తున్నారు, వాళ్ళతో మూవీస్ చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే అక్కడి నుంచి మీరు క్రికెటర్స్ని పిలుస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎప్పుడైతే యుఎస్కి రష్యాకి గొడవ ఉన్నప్పుడు, కోల్డ్ వార్ ఎప్పుడైతే జరుగుతున్నప్పుడు, ఒక్కొక్క కంట్రీ రెండో కంట్రీలో అంటే యుఎస్లో ఎప్పుడైతే ఒలింపిక్స్ జరిగినాయో రష్యా దాన్ని బాయ్కాట్ చేసింది. రష్యాలో ఎక్కడైతే ఒలింపిక్స్ జరిగినాయో యుఎస్ దాన్ని బాయ్కాట్ చేసింది. జస్ట్ యుఎస్ అండ్ రష్యా కాదు, వీళ్ళ సపోర్టింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాయ్కాట్ చేసింది అటెండ్ అవ్వడానికి. అంత పెద్ద ఒలింపిక్స్నే జనాలు బాయ్కాట్ చేస్తున్నారు వాళ్ళ కంట్రీ మీదకి ఏమన్నా వస్తే. మీరు ఆఫ్టర్ ఆల్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఏడుస్తున్నారు. అంటే మీరు చెప్తుంది అక్కడ కంట్రీలో ఉన్న వాళ్ళ ప్రతి సిటిజన్ కమిట్మెంట్ ఉంది, మన దగ్గర కమిట్మెంట్ మన దగ్గర కూడా ఉందండి. మీరు ఇప్పుడు వాళ్ళ సొసైటీలో చూసుకుంటే 90% ఆఫ్ ది పీపుల్ సపోర్ట్ వాట్ ఎవర్ ది గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డూ. కరెక్ట్. కానీ ఆ 90% వాళ్ళు వచ్చి బయటికి మాట్లాడలేని పరిస్థితి. ఎవరైతే 10% ఇలాగ మాట్లాడతారో, మనం సానుభూతి చూపించాలి, మనం కొద్ది సాఫ్ట్గా ఉండాలి, వీళ్ళ దగ్గరే బయటికి మాట్లాడే సాధనాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే, చాలామంది, నేను ఇందాక కూడా మీకు చెప్పాను, వీ హ్యావ్ టు సర్టిఫై దిస్ యాజ్ ఇస్లామిక్ టెర్రరిజం. చాలామంది ఈ మాట అనడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ. ఈ మాట డైరెక్ట్గా చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారేమో, వాళ్ళ ముస్లిం ఫ్రెండ్స్ని, లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు, లేకపోతే వాళ్ళు ఎవరైనా ముస్లిమ్స్ దగ్గర పనిచేస్తుంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని చెప్పి ప్రతిసారి మీరు వేరే వాళ్ళ మనసుల గురించి ఆలోచించుకునే పరిస్థితి ఏంటి? మీకు ఒక మనసు లేదా? వాట్ ఈజ్ యువర్ హార్ట్ సేయింగ్? యూ నో వాట్ ద థింగ్స్ ఆర్ ఆన్ గ్రౌండ్. కానీ మన దగ్గర వచ్చిన ఒక మైనస్ ఏంటంటే, మీరు చెప్తుండే ప్రతి ఒక్కరు పాకిస్తాన్ మీద యుద్ధం అనగా నేను వస్తా, నేను వెళ్తా, తుపాకీ ఇవ్వండి వెళ్తానంటాడు. కానీ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అనగానే మాత్రం డబ్బులు ఎక్కువ పెట్టి బ్లాక్లు పెట్టి ఆ మ్యాచ్ చూస్తాడు. నేను అదే కదా, ఎందుకు అది తప్పు కదా. నేను అదే కదా మీకు చెప్తుంది. మనం సినిమా క్రికెట్ని దాటి ఆలోచించకపోతే దీస్ టూ ఆర్ జస్ట్ యువర్ ఎంటర్టైన్మెంట్. వాట్ ఈస్ సినిమా మీరు చెప్పండి నాకు. ఏముందండి ఎంటర్టైన్మెంట్? సినిమా ఈజ్ ఎ బిజినెస్ ఆఫ్ ఆర్ట్, అంతే కదా. ఆయనకి డబ్బులు పంచడం తప్ప మన డబ్బులు తగలపెట్టుకో. మీకేం ఫ్రీగా ఎవరు సినిమా చూపించట్లేదు కదా. మీరు పే చేస్తారు, మీరు ఒక ప్రోడక్ట్ ఎలా కొనుక్కుంటారో సేమ్ అది. దానివల్ల రేపటికి రేపు సినిమాలు ఆగిపోతే, ఎంటర్టైన్మెంట్ ఆగిపోతే అని నేను చెప్పట్లేదు, జస్ట్ సినిమా నష్టం లేదు. సొసైటీలో ఏం పెద్ద నష్టం ఏముండదు. రేపటికి రేపు క్రికెట్ మనం ఆడకపోతే, పాకిస్తాన్తో ఆడట్లేదు, మేబీ సౌత్ ఆఫ్రికాతో ఆడతాం, ఆస్ట్రేలియా. మన వాళ్ళు బ్లాక్ అని కొనుక్కొని చూస్తాడు. నేను మీకు చెప్తుంది, ఏ 10% ఎవరైతే ఉన్నారో, మనం సాఫ్ట్ గా ఉండాలి, మనకి డైలాగ్ ఉండాలి, మనం 75 10% ఏం చేస్తారు, అదే ఇండియా మీద వార్ అనగానే తుపాకు తీసుకువెళ్తా అంటాడు. చెప్పడానికి చాలా ఈజీ అండి. నేను చెప్తున్నాను కదా, 100కి 90 మంది ఇండియన్ ఆర్మీ గ్రేట్, ఇండియన్ నేవీ గ్రేట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రేట్ అనేవాళ్ళు తప్ప వాళ్ళ కొడుకుల్ని పంపించేవాళ్ళు ఎంతమంది ఉంటారు? నేను చిన్నప్పుడు నేను కార్గిల్ వార్ చూసినప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను. ఫర్ కిడ్స్ ఆఫ్ దిస్ జనరేషన్ దిస్ షుడ్ బి యువర్ వేకప్ కాల్. అక్కడ జస్ట్ ఆర్మీ మీద జరగలేదు, కర్ణాటక నుంచి వెళ్ళిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు, ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు, ప్రతి స్టేట్ వాళ్ళు అక్కడికి సఫర్ అయ్యారు. సో ఇది మీకు వేకప్ కాల్. పెద్ద అయిన తర్వాత నేను ఇక్కడి నుంచి పారిపోయి యూఎస్ వెళ్ళిపోతాను, నేను ఇలాంటి వాటిలో పడను అని అనుకుంటారా, మీ డెసిషన్. అలా కాదు, ఇలాంటివి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో జరగకూడదని అనుకుంటారా, జాయిన్ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ దేశంలో మనం శాంతి 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 అని చెప్పి మనం ఫైట్ చేయాలన్న స్పిరిట్ని చంపేస్తున్నాం చిన్నగా. కరెక్ట్ అండి. మనం ఇప్పుడు మన దగ్గర 100 ఎకరాలు ఉన్నాయండి, 10 ఎకరాలు ఒకడు కబ్జా చేసుకున్నాడు, మీరేం చేస్తారు? అక్కడ ఒక 100 ఎకరాలు మీ దగ్గర ఉన్నాయి, అందులో 10 ఎకరాలు ఒకడు వచ్చి కబ్జా చేసుకున్నాడు, మీరేం చేస్తారు? వాడి మీద యుద్ధంకి వెళ్తాం, ఏదో ఫైట్ చేస్తాం కదా, కోర్టుకి వెళ్తాం ఏదో. మరి ఇక్కడికి వచ్చేటానికి ఇక్కడ కూడా అదే కదా జరుగుతుంది. ఇండియా మొత్తం 100 ఎకరాలు అనుకుంటే, అందులో 10 ఎకరాలు కాశ్మీర్ అనుకుంటే వాళ్ళకి తీసుకుందాం అనుకుంటున్నారు. ఇక్కడ మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మీకు ఇందాక ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా,
మన సినిమాలు వచ్చినప్పుడు ఆగస్ట్ 15 వచ్చినప్పుడు మాత్రమే మనం స్పందిస్తాం. ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు జరిగితేనే మాత్రమే ఇంకో క్యాండిల్ ర్యాలీ తీస్తాం. తర్వాత ఎవడి పని అడిగితే క్రికెట్ మ్యాచ్, భారత క్రికెట్ మ్యాచ్ అనగానే దానికి కోట్లు ఖర్చు పెడతారు మన వాళ్ళు. బ్లాక్ అని కొనుక్కొని చూస్తారు. అదే పాకిస్తాన్ హీరోయిన్ వచ్చిందని పరిగెడతారు. కానీ అసలు సో విషయం ఇవన్నీ వచ్చేసి ఆగాలండి, ఇవన్నీ ఖచ్చితంగా ఆపాలి. మీరు ఎన్ని రోజు ప్రతి దానికి కాన్సిక్వెన్సెస్ అనేది ఒకటి ఉండాలి. మీరు తప్పు చేశారా, దానికి ఒక కాన్సిక్వెన్సెస్ ఉండాలి. మీరు ఒక దొంగతనం చేస్తే ఏమవుతుంది, అవును పట్టుకొని జైల్లో వేస్తారా, అది కాన్సిక్వెన్స్. అవును మళ్ళా చేయకుండా ఆ భయం ఉండాలి. మీరు ఆ భయం పెట్టకపోతే అలాగా. ఈ భయం మనం ఇన్ని రోజులు చేస్తున్న తప్పేంటి అంటే, మనం టెర్రరిస్ట్గా భయం పెడుతున్నాం. పాకిస్తాన్ మనం రావల్పిండి, జనరల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ రావల్పిండిలో చేయాల్సిన ఆపరేషన్స్ మనం శ్రీనగర్లో ఎందుకు చేస్తున్నాం? యూ గివ్ ఎ గో హెడ్. నేను డైరెక్ట్గా చెప్తున్నాను ప్రైమ్ మినిస్టర్ గారికి, ఒకవేళ మీరు ఇప్పుడు వార్ జరగాలి అని మీరు అనుకున్నారా, ఎకానమీ విల్ రివైవ్ అండి. ఇండియాలో నాకు తెలిసి ఇండియన్స్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్, వీ కెన్ రివైవ్ అవర్ ఎకానమీ వార్ జరిగిన తర్వాత కూడా. కానీ ఇఫ్ ది డెసిషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఈజ్ దట్ వీ హ్యావ్ టు గో టు వార్, ఐ ప్రామిస్ యూ, ఎంతమంది అయితే వెటరన్స్ ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి ఇప్పుడు మామూలుగా సివిల్ లైఫ్లో ఉన్నారో, ఐ టెల్ యూ, మాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు న్యూస్లో చెప్పండి, లేకపోతే టీవీ స్క్రీన్లోకి వచ్చి 8 ఎప్పుడు చెప్తారు కదా, చెప్పండి వార్ జరగబోతుంది, ఎవ్రీబడి షుడ్ గో టు ది ఫ్రంట్ లైన్స్. మాకు ఫోన్లు రావాల్సిన అవసరం కూడా లేదు, మేము వెంటనే ప్యాక్ చేసుకొని మేము వెళ్ళడానికి వీఆర్ వెరీ రెడీ. ఓకే, కానీ ఒక డెసిషన్ తీసుకోండి, స్టిక్ టు ఇట్, అండ్ దిస్ టైమ్ ద సొల్యూషన్ హ్యాస్ టు బి పర్మనెంట్. ఇలా పిఓకే మనది అంటున్నాం, బలూచిస్తాన్లో పాకిస్తాన్కి ఇష్యూ జరుగుతుంది, డ్యూరెంట్ లైన్ ఎక్కడైతే ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ ఉందో అక్కడ కూడా ఇష్యూ జరుగుతుంది. చైనా ఏమో ఇప్పుడు మొన్నటి వరకు మనకి ఇంకొక అజంప్షన్ ఏంటి, మనం పాకిస్తాన్ ఏమన్నా చేస్తే చైనా మనకి కంప్లీట్గా అగేన్స్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చైనా పరిస్థితి ఏంటి, జియోపొలిటికల్ సిచ్యువేషన్లో యూఎస్కి చైనాకి మధ్యలో ట్రేడ్ వార్ జరుగుతుంది, టారిఫ్స్ అన్ని పెంచేసారు. ఇప్పుడు చైనాలో స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కొలాప్స్ అయ్యే స్టేజ్లో ఉంది. ఓకే, ఇప్పుడు షీ జిన్పిన్ ఎవరైతే చైనాకి దేవుడు అనుకుంటాం మనం, ఆయన వియత్నాం, మలేషియా లాంటి కంట్రీస్కి వెళ్ళి ఆయన అడుక్కోవాల్సి వస్తుంది, మీరు యూఎస్కి కాకుండా మాకు సపోర్ట్ చేయండి అని. సో దిస్ ఈజ్ ది బెస్ట్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎ మిలిటరీ ఆపరేషన్. ఎందుకంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి చైనా ఇప్పుడు బిజీగా ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం ఒకవైపు నుంచి ఇండియా ఉంటే రెండో వైపు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ కూడా రెడీగా ఉంది, తాలిబాన్ ఆర్మీ కూడా రెడీగా ఉంది, ఇంటర్నల్గా బలూచిస్తాన్ ఆర్మీ కూడా రెడీగా ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది విచ్ ఈజ్ అగేన్స్ట్ ది పాకిస్తాన్ ఆర్మీ. ఇన్ని ఎలిమెంట్స్ మీ దగ్గర రెడీగా ఉన్నాయి, మీరు యూటిలైజ్ చేసుకోవాలి, ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి అంటే ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ బెటర్ టైమ్ దాన్ దిస్. తాలిబాన్స్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కాశ్మీర్ విషయంలో కూడా. ఇప్పుడు వరకు చైనా, యుఎస్ అందరూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు వరకు స్టేట్మెంట్ రాంది కెనడా దగ్గర నుంచే. దాన్ని కూడా మనం చూసుకోవాలి. వై ఈస్ కెనడా నాట్ గివింగ్ ఎ స్టేట్మెంట్ ఎట్? ఎందుకంటే కెనడాలో ఇప్పుడు వరకు మనం చూసాం ఖాళిస్తాన్కి వాళ్ళు సపోర్ట్ చేయడం కానివ్వండి, ఐఎస్ఐకి సపోర్ట్ చేయడం కానివ్వండి, అది కెనడాలో ఉంది. సో వీ హ్యావ్ టు డీల్ విత్ దిస్ ఆల్సో. బట్ బిఫోర్ డీలింగ్ అదర్ థింగ్స్ మనం ఫస్ట్ డీల్ చేయాల్సింది ఏంటి అంటే, నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నానండి, మేబీ విత్ ఇన్ ఎ మంత్ సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, బట్ అది వారా కాదా అన్నది మనం వెయిట్ చేయాలి. ఒకసారి వెనక్కి వెళ్దాం. కాశ్మీర్ విషయంలో కొంతమంది బోర్డర్ క్రాస్ అయ్యారు, కొంతమంది మిస్ అయ్యారు, వాళ్ళే చేశారు. ఇప్పుడు వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్లో ఎక్కడో లీక్ అయింది, జమ్మూ కాశ్మీర్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఫెయిల్ అయింది కాబట్టి జరిగింది. వాళ్ళు కూడా ఆ ప్లేస్ని రెక్కి చేసిన తర్వాతే అటాక్ చేశారన్నది చూడండి. ఇప్పుడు వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 5 నుంచి 6 టెర్రరిస్ట్ ఉన్నారు. అందులో 3-4 పాకిస్తానీ టెర్రరిస్ట్, 2 మాత్రం ఖచ్చితంగా కాశ్మీరీ టెర్రరిస్ట్, లోకల్ టెర్రరిస్ట్. సో ఇది మనకున్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు ఆ ఏరియా చూసుకుంటే అక్కడి నుంచి అక్కడికి రోడ్ లేదు డైరెక్ట్గా పైదాకా వెళ్ళడానికి. వాళ్ళు గుర్రం మీద ఎక్కువ లేకపోతే మ్యూల్స్ మీద ఎక్కువ పైదాకా వెళ్తారు. ఇప్పుడు మీరు గుల్మర్గ్ వెళ్ళారా? గుల్మర్గ్లో మీరు పైకి వెళ్ళిన తర్వాత మీరు ఎలా వెళ్తారు, గండోలా రైడ్ ఉంటుంది, కేబుల్ కార్ రైడ్. మీరు చూసుకుంటే కింద ఏరియాస్లో సెకండ్ ఫేజ్కి వెళ్ళాక పాకిస్తాన్ కనిపిస్తుంది. కింద ఏరియాస్ మొత్తంలో మీకు ఆర్మీ కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు, కానీ పైన మీకు ఎవరు ఉంటారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు దెర్ ఇస్ అన్ అన్సెడ్ రూల్. ఎక్కడైతే టూరిస్ట్ వీళ్ళందరూ ఉన్నారో, టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళని కొద్దిగా ఫ్రీగా వదిలేద్దాం, వాళ్ళు ఎంజాయ్ చేసుకునేలాగా. అక్కడ మిలిటరీ ప్రెజెన్స్ ఉంటే అంత కరెక్ట్గా ఉండదు అన్న ఉద్దేశంతో మనం ఎక్కడైతే పై స్టేజెస్ ఉంటాయో అక్కడ మనం దాన్ని ఏమంటారు పెద్దగా కదిలించాం. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్. వాళ్ళు వెనకాల నుంచి వచ్చారు జంగల్స్ నుంచి, వాళ్ళు ఆల్రెడీ నాకు తెలిసి అయితే దే హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ దోస్ జంగల్స్ ఫర్ అట్లీస్ట్ 1 or 2 months. అక్కడ వాళ్ళ హైడౌట్ ఏదో ఉంది, ఆ హైడౌట్లో వాళ్ళు ఖచ్చితంగా మొత్తం సెట్ చేసుకొని ముందు నుంచే ఉన్నారు. వాళ్ళు ఆర్డర్స్ కోసం వెయిట్ చేసి